హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఈశ్వర్ లెర్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్విచ్ అన్నమాట. ఆడినో విత్ స్విచ్. ఆడినో ఎలా కోడ్ చేస్తాము స్విచ్ తో అనేది మన టాపిక్. సో టాపిక్ వెళ్ళే ముందుగా నేను చెప్తున్నది ఏంటంటే, కాన్సెప్ట్ అందరు చూస్తున్నారు, బట్ షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫ్యూచర్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. అండ్ కొందరు చూస్తున్నారు కానీ మొత్తం వీడియో చూడట్లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్లీజ్ వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వీడియో అప్ టు ద ఎండింగ్ పాయింట్. అండ్ టుడే టాపిక్, వీఆర్ గోయింగ్ టు ద టాపిక్. స్విచ్. స్విచ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి? యు నో వెరీ వెల్, డైలీ వీఆర్ వేస్తారు కాబట్టి. బట్ దట్ ఈస్ నాట్ ఎ స్విచ్, బట్ ఐ విల్ గివ్ యాజ్ ఎ పుష్ అప్ బటన్. ఇట్స్ లైక్ స్విచ్ ఇండికేట్స్ నథింగ్ బట్ ఇట్ ఇస్ లైక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ మనం యూజ్ చేసేది ఈ బటన్ లాగా అనమాట. సో ఎ పుష్ బటన్ ఈస్ జస్ట్ ఎ మెకానికల్ స్విచ్, మీన్స్ దట్ కన్వర్ట్స్ ఆర్ డిస్కనెక్ట్స్ ద సర్క్యూట్స్. మీన్స్ ఏంటంటే అదొక మెకానికల్ స్విచ్ లెక్క వర్క్ చేస్తుంది. అది కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్ అవ్వచ్చు సర్క్యూట్ లో. ఒకసారి కనెక్ట్ అవుతుంది, ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఇట్ విల్ బి ఇండికేట్ దట్ ఎల్ఈడి is glow, then it should be oh, it is working. Sometimes it may not work. In that case, we have to conclude that oh, it is something else. It is not flowing the circuit connections. Next, when press చేసినప్పుడు ఏంటి? సర్క్యూట్ is closed. When released, the circuit is open. స్విచ్ లో ఏంటి? మనం ఏదైతే బటన్ ని ప్రెస్ చేస్తామో అప్పుడు సర్క్యూట్ క్లోజ్ అన్నట్టు. మీన్స్ హై ఆర్ లో డిపెండింగ్ ఆన్ ద వైర్. అప్పుడు క్లోజ్ ఎందుకంటే అది కనెక్టింగ్ మనం ఇచ్చే వైరింగ్ బట్టి ఉంటది. వీ కాంట్ డిఫైన్ దట్ హౌ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్ ద కరెంట్ ఇస్ నాట్ ఫ్లోయింగ్ ఆర్ నాట్. నెక్స్ట్, వెన్ రిలీజ్డ్ సర్క్యూట్ ఈస్ ఓపెన్. ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో ఆ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అప్పుడు ఆ సర్క్యూట్ మొత్తం క్లోజ్డ్ కాంపౌండ్ కి వెళ్ళిపోతాయి, అంటే క్లోజ్డ్ సర్క్యూట్ లో మారిపోతాయి. నెక్స్ట్, కామన్ ఆర్డినో స్విచెస్ వైరింగ్ ఎలా ఇస్తామంటే ఈ రెండు పాయింట్స్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. దీస్ టూ పాయింట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ while you are connecting with the Arduino. See, there is a two typing typical ways, means what? Pull down resistors and pull up a resistance ఉంటది. సో పుల్ డౌన్ ఏంటి? వన్ సైడ్ స్విచ్ ఈస్ 5 కిలో వోల్ట్స్ ఇస్తాము, అది పుల్ డౌన్ లో ఇస్తాం, 5 వోల్టేజ్ ఇస్తాం. అండ్ అదర్ సైడ్ ఏంటంటే ఆర్డినో పిన్ ఇంకొక సైడ్ ఏం చేస్తాం, 10 కిలో హెడ్జెస్ రెసిస్టెన్స్ కి గ్రౌండ్ కి ఇస్తాం. నెక్స్ట్, అది ఎప్పుడు రిలీజ్ చేసినామంటే అప్పుడు పిన్ రీడ్స్ హై అవుతుంది. ఎప్పుడైతే మనం ఆర్డినో పిన్ కి 10 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ ఇస్తాము గ్రౌండ్ పిన్ కి ఇచ్చినప్పుడు. ఇప్పుడు వెన్ రిలీజ్ ద పిన్ ఇస్ గెట్స్ లో, పిన్ లో అయిపోతుంది. నెక్స్ట్, సెకండ్ కేసు చూడండి. యూజింగ్ ఆర్డినో ఇంటర్నల్ పుల్అప్ రెసిస్టెన్స్. దట్ ఈస్ పుల్అప్ రెసిస్టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం పుల్అప్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తామో అది సింపుల్. వన్ సైడ్ స్విచ్ వస్తుంది, ఆడినో పిన్ కనెక్ట్ డైరెక్ట్ ఆడియో పిన్ కి ఇచ్చేస్తాం. అదర్ సైడ్ ఏమి ఇస్తాం? గ్రౌండ్ కి ఇస్తాం. ఇందులో ఎనేబుల్ ఇన్పుట్ పుల్అప్ కోడ్ ఏంటంటే ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో బటన్ ని, లైక్ స్విచ్ బటన్ ని, అప్పుడు లో అవుతుంది. ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అప్పుడు హై అవుతుంది. And I'm going to show that how we have to do coding. So I already coded the code, but I have to remove the command lines. Then only it will run. Otherwise, it won't run. See, I'm going to run the program. Yeah. See, when I press, it will be indicated that light comes and it goes. See, it, and when I off, it comes under and it will go. ప్రోగ్రామ్ చూడడం మర్చిపోయాం, మనం ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి. ఫస్ట్ నేను ఇన్పుట్ బటన్ పిన్ ఎక్కడికి ఇచ్చాను? 7 కి ఇచ్చాను. ఇదే నా ఇన్పుట్ బటన్ కి ఉన్న ఇన్పుట్ పిన్. నెక్స్ట్, ఎల్ఈడి పిన్ ఎక్కడ ఇచ్చాను? 10 కి ఇచ్చాను. ఇదిగోండి ఎల్ఈడి, దానికి 10 కిలో ఓమ్స్ ఇది ఉంది, కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ తీసుకున్నాను. ఇక్కడ 10 నుంచి రెసిస్టర్ కి పాస్ అవుతుంది, తర్వాత ఎల్ఈడికి పాస్ అవుతుంది. ఇవన్నీ నేను ఇన్పుట్ గా తీసుకున్నాను. ఎల్ఈడి 10 తీసేసుకున్నాం. నెక్స్ట్, సెటప్ లో ఏం రాశాను? పిన్ మోడ్ బటన్ పిన్. బటన్ పిన్ ఇన్పుట్ కాబట్టి ఇన్పుట్. నాకు అవుట్పుట్ ఏంటి? ఏది వచ్చినా అవుట్పుట్ ఎల్ఈడి అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ప్రీవియస్ వీడియోలో ఎల్ఈడి గురించి చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, చూడండి. ఎల్ఈడి విత్ ఆర్డినో ఎలా కోడ్ చేస్తాము, అసలు ఎల్ఈడి అంటే కదా, నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చూడండి.
నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఈ రెసిస్టెన్స్ ఏమి ఇచ్చాను, పిన్ మోడ్ ఎల్ఈడి పిన్ అవుట్పుట్ తీసుకున్నాను. నెక్స్ట్ వై లూప్ లో మెయిన్ కోడ్ రన్ అవుతుంది కాబట్టి అక్కడ ఏమి ఇచ్చాను చూడండి. ఇఫ్ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఆర్ ద లూపింగ్ స్టేట్మెంట్స్ వి విల్ యూస్ ఫర్ ద ఇఫ్ అండ్ ఎల్స్. ఎలా అంటే ఇది కాకపోతే అది అన్నట్టు, అయితే ఇది అన్న కావాలి, లేకపోతే ఇది కాకపోతే అది అని అర్థం ఇన్ తెలుగులో. ఇఫ్ అంటే ఒకవేళ డిజిటల్ రీడ్ బటన్ పిన్ ఐ అయితే నాకేం రావాలి, డిజిటల్ రైట్ ఎల్ఈడి పిన్ హై కావాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, నేను ఇచ్చిన బటన్ ఎక్కువ అయితే అంటే హై అవుతే ఆ ఎల్ఈడి ఆన్ అవుతుంది. ఎప్పుడు నేను ప్రెస్ చేసినప్పుడు. కాకపోతే డిజిటల్ రైట్ ఎల్ఈడి పిన్ లో అవుతుంది ఎప్పుడైతే నేను రిలీజ్ చేసినప్పుడు. ఇక్కడ మీరు రన్ చేసినప్పుడు ఇందాక అబ్జర్వ్ చేసి ఉంటే నేను ప్రెస్ చేసినప్పుడు అది ఆన్ అయింది, లో అవుతుంది. ఇప్పుడు నేను చూడండి లో అవుతుంది అంటే ఆటోమేటిక్ గా అదే అయిపోతుంది. దట్ వాజ్ ద, ఎప్పుడైతే నేను ప్రెస్ చేస్తానో హై అవుతుంది, బటన్ ప్రెస్ చేయగానే లైట్ వస్తుంది. అదే నేను ప్రెస్ చేయకపోతే ఇట్ గోస్ టు ద ఆఫ్ స్టేట్, అంటే ఆఫ్ కి వెళ్ళిపోతుంది. హై అంటే గ్లో అవుతుంది, లో అంటే ఆఫ్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ టు షో. Yeah, now it will be done. Second example, see, I have to remove the command lines. See, second example ఏంటి, స్విచ్ విత్ ఇంటర్నల్ పుల్ అప్ అంటే నో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇవ్వలేదు. ఇందాక మీరు ఇక్కడ చూస్తుంటే నేను రెసిస్టెన్స్ ఇచ్చాను, ఇక్కడ అవసరం లేదు, ఆ రెసిస్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే ఎక్స్ట్రాగా మనము రెసిస్టర్ యూజ్ చేసే అవసరం లేదు అలా అన్నమాట. బట్ ఇప్పుడు ఇందులో ఇది ఎలానో ఉంచుతున్నా చూడండి. వెన్ ఇన్పుట్ బటన్ ఈక్వల్స్ టు 7, ఇన్పుట్ ఇందాక ఇచ్చినట్టు 7 కి ఇచ్చాను, నెక్స్ట్ ఎల్ఈడి 10 కి ఇచ్చాను. నెక్స్ట్ సెటప్ లో ఏం రాస్తున్నా, పిన్ మోడ్ ఇన్పుట్ పుల్అప్ అవుతే నాకు ఇంటర్నల్ పుల్అప్ కావాలి. అయితే మెయిన్ లూప్ లో ఏం రాసాను చూడండి. ఇఫ్ డిజిటల్ రీడ్ బటన్ పిన్ ఈక్వల్స్ టు లో, అంటే అప్పుడు కమెంట్ లైన్ లో ఏం రాసుకున్నా, ప్రెస్ డిజిటల్ రైట్ ఎల్ఈడి పిన్ హై అవుతుంది ఎప్పుడైతే ఎల్ఈడి ఆన్ అవుతుంది. మనం ప్రెస్ చేసినప్పుడు ఎల్ఈడి ఆన్ అవుతుంది, అండ్ రిలీజ్ చేసినప్పుడు ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. ఇక్కడ నేను రన్ చేస్తుంటే ప్రోగ్రామ్ ని చూడండి. సో నేను డబల్ ప్రెస్ చేస్తే అది రిలీజ్ అవుతుంది, కాన్స్టెంట్ గా అలానే ఉండిపోతుంది. చూసారా, మళ్ళీ అది నేను రిలీజ్ చేసినప్పుడు బటన్ రిలీజ్ చేస్తే అది గ్లో అయిపోతుంది. ఇవి చూడండి, వచ్చింది మరి వెళ్ళిపోయింది, వచ్చింది వెళ్ళిపోయింది. మీన్స్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నానో ఇప్పుడు ఎల్ఈడి ఆన్ అవుతుందా లేదా, మనకు కావాల్సిన అవుట్పుట్ అదే. ఎప్పుడైతే ఎల్ఈడి ఆన్ ప్రెస్ చేస్తామో ఆన్ అవుతుంది, ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నామో ఇప్పుడు ఆఫ్ లోనే ఉంది. సో దట్ వాస్ ద కాన్సెప్ట్ అండ్ దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్విచ్ పుష్ అప్ బటన్స్ బేసిక్స్ చెప్పాను. ద స్విచ్ విత్ ఆర్డినోకి ప్రోగ్రామింగ్ ఎలా చేస్తాం, అసలు స్విచ్ అంటే ఏంటో మీరు తెలుసుకున్నట్టు నాకు ఇప్పుడు మీకు ఐడియా వచ్చినట్టు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆర్డినో విత్ ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ చేసేద్దాం. ఆర్డినో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్. మీకు ఆర్డినో ఎల్ఈడి ఎలా చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి అక్కడికి వెళ్ళి కూడా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ లైన్స్ లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈశ్వర్ లెర్నింగ్, అండ్ ప్లీజ్ సపోర్ట్ అట్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్, అండ్ see you next video. Bye bye.